1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం 10,000 లోపు ఉన్నటువంటి ఒక ఖచ్చితమైన వర్గానికి వర్గమూలం ఎలా తెలుసుకోవాలో నేర్చుకోబోతున్నాం. సుమన్ టీవీ ద్వారా ఎంతోమంది మ్యాథమెటిక్స్ మీద భయాన్ని పోగొట్టుకుంటున్నారని మాకు కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. మీ ఆదరణకి సరదా కృతజ్ఞులం. మిత్రులారా, ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనం 1 నుంచి 10 వరకు వర్గాలు తెలిస్తే సరిపోతుంది. అంటే స్క్వేర్ ఆఫ్ 1 to 10. ఫర్ ఎగ్జాంపుల్ 4096 దీని స్క్వేర్ రూట్ ఎంత అని చెప్తే ఆ సంఖ్య చూసి 64 ఆన్సర్ అని చెప్పేయచ్చు. అంత సునాయాసంగా చెప్పచ్చు. కాకపోతే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి, ఏదో నెంబర్ తీసుకోకూడదు. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. ఇందులో కుడివైపు నుండి 2 అంకెలకి స్లాష్ పెట్టుకోండి. ఇటువైపు ఎంత ఉన్నా పర్వాలేదు, 1 ఉండొచ్చు 2 ఉండొచ్చు, సంబంధం లేదు. ఇక్కడ 6 రావాలంటే, అంటే ఆన్సర్లో 6 రావడానికి మనకి వచ్చే ఆన్సర్లో 1ల స్థానంలో 4 కానీ లేదా 6 కానీ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి, 6 రావాలంటే 4 or 6. ఈ సందర్భాల్లోనే మనకు 6 వస్తుంది. అంటే మనం గెస్ ఏం చేయాలి? 1ల స్థానంలో రావాల్సిన అంకెలు 4 కానీ 6 కానీ ఉండాలి. పోతే 40 అనేది దేని మధ్యలో ఉండొచ్చు అంటే 6 స్క్వేర్ 7 స్క్వేర్ మధ్యలో ఉంది. 6 స్క్వేర్ 7 స్క్వేర్ 10ల స్థానం కన్ఫర్మ్డ్ 6ఏ. అంటే ఇది 64ఆ 66ఆ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. దానికి ఏం చేయాలంటే ఈ 2 సంఖ్యల్ని మల్టిప్లై చేయాలి. 6 7 ఎంత 42. ఈ 42తో ఈ లెఫ్ట్ పార్ట్ని కంపేర్ చేయాలి, పోల్చాలి. 42 కంటే 40 తక్కువ ఉంది అంటే ఏంటి? తక్కువ నెంబర్ తీసుకోవాలి. దీనికంటే ఇది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ నెంబర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అనమాట? 64. రైట్? 4096 స్క్వేర్ రూట్ ఈస్ 64. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ బై టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మిత్రులారా, నేర్చుకునేటప్పుడు ఎంత స్లోగా నేర్చుకుంటే చేసేటప్పుడు అంత స్పీడ్గా చేస్తాం. ఎందుకంటే బాగా అర్థమవుతుంది కాబట్టి. సైకిల్ దొక్కేటప్పుడు స్లోగానే నేర్చుకుంటాం కదా, బైక్ నేర్పేటప్పుడు కూడా స్లోగానే నేర్చుకుంటాం కదా. చదువు కూడా అంతే, స్లోగా నేర్చుకుంటే బాగా అర్థమవుతుంది. బాగా అర్థమైన తర్వాత స్పీడ్గా చేయొచ్చు. దట్ ఈస్ ద పాయింట్. 3364 దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అని అడిగినారు. సో స్లాష్ 4 రావడానికి 2 కానీ 8 కానీ ఉంటుంది. 2 2s are 4, 8 8s are 64. 2 వస్తే 8 కోసం ఆలోచించక్కర్లేదు, ఇవి 2 యాడ్ చేస్తే 10 అవుతుంది. చూడండి, ఇక్కడ 1 రావడానికి 1 9. 1 + 9 is 10 కదా. 2 + 8 10. 4 రావాలంటే ఒకసారి చూడండి, 2 or 8 అవి 2 యాడ్ చేస్తే 10. 9 రావడానికి 3 or 7 ఇవి 2 యాడ్ చేస్తే 10. 6 రావడానికి 4 or 6. 5 ఎలాగ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 33 ఈజ్ ఇన్ బిట్వీన్ 5 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్. 5 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్ ఆ రెండింటిని మల్టిప్లై చేసాం, 30 వచ్చింది. 30 కంటే ఇది ఎక్కువ ఉంది అంటే ఎక్కువ నెంబర్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 58. అయిపోయింది. చాలా సులభంగా మనం ఈ స్క్వేర్ రూట్ ను తెలుసుకోవచ్చు. ఇంకొక నెంబర్ చూద్దాం. 3969 నంబర్ ఉంది. ఇప్పుడు దీని స్క్వేర్ రూట్ ఏందో చూద్దాం. స్లాష్ ఇట్. 3 రావడానికి ఏముంటుంది? 3 3s are 9, 7 7s are 49. 3 దొరికితే 7 టకిన వేయచ్చు, ఇంకే ఇబ్బంది లేదు. 10 కావాలి కదా. 39 ఈజ్ ఇన్ బిట్వీన్ 6 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. 39 అనేది 6 స్క్వేర్ కి 7 స్క్వేర్ కి. 6 స్క్వేర్ కంటే ఎక్కువ, 7 స్క్వేర్ కంటే తక్కువ, ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. 6 7 6 7s are 42. 42 కంటే 39 చిన్నది.
అంటే ఏంటి, చిన్న నెంబర్ తీసుకోవాలి. ఆన్సర్ ఈస్ 63. 3969 యొక్క వర్గమూలం 63 అవుతుంది. ఇలా నంబర్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయడం. ఇక్కడ పెన్ ఏం వాడట్లేదు, బ్రెయిన్ వాడుతున్నాం. ఎక్కువగా మీరు బ్రెయిన్ వాడి లెక్కలు చేస్తుండాలి. అదే మెంటల్ ఎబిలిటీ. పోటీ పరీక్షల్లో తక్కువ టైంలో ఎక్కువ వాటికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇట్లాంటివి సాధ్యమైనన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరంతా బాగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. 3249 స్లాష్ ఇట్. ఓకే, 9 అంటే 3 or 7. 32 is in between 5 and 6. 5 6 30. 30 కంటే 32 పెద్దది అంటే 7 తీసుకోవాలి. 57 is the answer. How it is? నేర్చుకోండి, నేర్పించండి, గణితం మీద భయాన్ని పోగొట్టండి. థ్యాంక్ యూ.